ఇప్పుడు చూడండి, ఒక్కసారి రక్తం బయటకు వచ్చింది, హేబేల్ రక్తం బయటకు వచ్చి నేల మీద పడింది. నేల మీద పడి దానికి ఉండే స్వరంతో దేవునికి మొరపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు రక్తం యేసుప్రభు శరీరంలోంచి బయటకు వచ్చి నేల మీద పడి మొర్ర పెట్టకుండా ఆయన రక్తం మళ్ళీ ఆయనే తీసుకొని అదేవిధంగా పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడిగా వెళ్ళి మెల్కీసెదెకు క్రమం చెప్పి నిరంతరం ప్రధాన యాజకుడిగా ఉన్న యేసయ్య డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి కరుణాపీఠం దగ్గరికి, దేవుడు కూర్చొని ఉండే ప్లేస్కి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన రక్తాన్ని ఏం చేశాడు? ప్రోక్షించాడు. అర్థమైందా? ప్రోక్షించాడు. ఏం చేశాడు? ప్రోక్షించాడు. ప్రోక్షించిన తర్వాత ఆ రక్తం ఏం చేసింది? హేబేల్ రక్తం మాట్లాడిన దానికంటే మరి శ్రేష్టముగా మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇది నెల సంవత్సరం జరిగే ప్రాసెస్ కాదు, ఇది అపవిత్రమైన రక్తం కాదు, నేనే నా రక్తాన్ని అందరి వదులుగా కారుస్తున్నాను అని చెప్పి కార్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇంకా సంవత్సరం కవరింగ్ కాదు, ఫర్ ఎవర్ క్లెన్జింగ్ జరిగింది. హల్లెలూయా. సంవత్సరం కప్పేది కాదు, డ్రెస్సింగ్ జరగాల. డ్రెస్సింగ్ తీసేస్తే డ్రెస్సింగ్ పాపానికి అదే పుండు అనుకోండి, పెద్ద గాయం అయింది అనుకోండి, దానికేం చేస్తారు? మందేసి క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తారు, మందేసి క్లీన్ చేసి మళ్ళీ అట్లా పాపం అనే పుండికి ప్రతి సంవత్సరం విషయాలు డ్రెస్సింగ్ వేస్తారు అంతే. డ్రెస్సింగ్ అనమాట. వాళ్ళు బిడ్డని వేస్తే రక్తం బిడ్డని కనపడదు కదా, అటు వేస్తే మొత్తం రెడ్గా కనపడుతుంది అనమాట. దేవుడు ఓకేలే మందు వేసుకున్నారు, ఓకేలే అనుకోనమాట. యేసుప్రభు రక్తం ఏం చేసిందనంటే మొత్తం కడిగేసింది. నో మోర్ డ్రెస్సింగ్ నీడెడ్, నో మోర్ కవరింగ్ నీడెడ్, ఫర్ ఎవర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి శ్రేష్టంగా పలికిన ప్రోక్షణ రక్తం యేసు రక్తం ఏమని పలుకుండాలా? ఏమని పలుకుండాలా? మరి శ్రేష్టంగా పలికిందంటే ఏమని పలుకుండాలా? వీళ్ళ రక్తం ఏమని పలికింది? అయా నా రక్తం బట్టి నాయన ఏం చేయమన్నాడు? తిరిగి తెచ్చు ప్రభువా అని కదా వాళ్ళు ప్రకటన గ్రంథంలో ఈ రక్తం, అయా నా రక్తాన్ని బట్టి వెంజన్స్ అభివృద్ధి పెట్టుకోండి. ఇంగ్లీష్లో వాడిన పదం వెంజన్స్, రివెంజ్ కాదు. అదొకదా దేవుడు రివెంజ్ తీర్చడు, వెంజన్స్ చేస్తాడు. అదొకదా రివెంజ్లో రీ లేదు. అదొకదా మనం చేస్తే రీ వస్తుంది, దేవుడు చేస్తే వెంజన్స్ వస్తుంది. హల్లెలూయా. మనిషి ఎప్పుడు చేసినా కూడాను రివెంజ్ తీర్చుకోవాల్సి అన్నమాట. దేవుడి దృష్టిలో రీ అనేది లేదు. అదొకదా ఈజ్ ఎ రైట్ గాడ్, జస్ట్ గాడ్. అదొకదా కీడుకు ప్రతి కీడు అదొకదా ఇట్లా చేస్తాడు, వెంజన్స్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వెంజన్స్ అని వాళ్ళ రక్తం మొరపెడితే యేసు రక్తం ఏమని మొరపెట్టుండాలా? ఇప్పుడు చూడండి, ఈ నేలలో పడి మొరపెట్టాయి. ఇప్పుడు ఇది ప్రోక్షణ రక్తం ఎక్కడ ప్రోక్షించబడింది? కరుణాపీఠం మీద ప్రోక్షించబడింది. వీళ్ళు సంవత్సరం ఏమని మాట్లాడేవాళ్ళు? యాజకుడు రక్తం పోషించి కరుణాపీఠం వచ్చి కరుణించు అదొకదా ఒక సంవత్సరం వరకు ఎక్స్క్యూజ్ చెయ్యి, ఇంకో సంవత్సరం పానీలో ఈసారికి బానేయి ఇది అనమాట. ప్రతి సంవత్సరం జరిగింది అనమాట. ఎక్కడ కరుణ మెర్చిదా అదొకదా. అందుకే ఆయన హృదయాన్ని బాగా అర్థం చేస్తే దావీదు అనమాట. అదొకదా కరుణా సంపన్నుడు అని రాస్తాడు అనమాట. అదొకదా హీ ఈస్ మర్సీఫుల్ గా. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంగ్లీష్ ఏమంటే తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఈజ్ మర్సీ అండ్ లవింగ్ కైండ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఎండ్యూర్స్ అంటే నిరంతరం ఓర్చుకోగలడు అంట దేవుడు. హల్లెలూయా. దేవుడు కరుణాపీఠం మీదే నాకు చేయించు, బంగారంతో కరుణాపీఠం చేయించు, ఇంక కరుణాపీఠం కాకుండా ఇంకేదన్నా పీఠం చేయించుంటే విశాల పరిస్థితి ఏంది? దేవుడు కరుణాపీఠం అని పలకకుండా ఇంకో అదొక కోపం తగ్గించుకునే పీఠం చేయించు, లేకపోతే నా కోపాన్ని అణుచుకునే పీఠం అక్కడ చేయించు, నేను పాపాలు మర్చిపోయేలాగా పీఠం అట్లా అనుకుంటే దేవుడు పరిస్థితి ఇశ్రాయేలుది డిక్లేర్ పరిస్థితి, బ్రతుకులకి గ్యారెంటీ లేని పరిస్థితి. అదొక మరీ శ్రేష్టంగా పలికే యేసు రక్తం ఏమని మొరపెట్టుండాలా దేవుడికి? వాళ్ళ రక్తం వెంజన్స్ అని మొరపెడితే యేసు రక్తం ఏమని మొరపెట్టాలా? లార్డ్ నో మోర్ వెంజన్స్. హల్లెలూయా. అయా వెంజన్సే వద్దు. అదొకదా నువ్వు కరుణ గల దేవుడు కదా, నిత్యత్వానికి
కరుణించు. అర్థమవుతుందా? ఇంక మళ్ళీ కోపం అనేది నో, ఇంక మళ్ళీ నువ్వు పాపాలని చూడొద్దు. అర్థమవుతుందా? ఇంకా కంప్లీట్గా పాపాలు మర్చిపో అని మాట్లాడిన రక్తం యేసుప్రభు రక్తం. ఎవరి పక్షంగా? హల్లెలూయా. దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. మరి శ్రేష్టంగా యేసే రక్తం మన పక్షంగా ఏం చేసింది? మాట్లాడింది, టెస్టిమోనీ చెప్పింది, సాక్ష్యం చెప్పింది మన పక్షంగా. ఇప్పుడు చూడండి, హేబెల్ రక్తం కయ్యూనికి వ్యతిరేకంగా మాట్లాడింది, పరిశుద్ధుడి రక్తం చంపిన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడింది. యేసు ప్రభు రక్తం ఆయన్ని చంపిన, ఆయన్ని సిలువేసిన వాళ్ళకి అనుకూలంగా మాట్లాడింది. హల్లెలూయా. రక్తం కార్చబడతా ఉన్నప్పుడు యేసు ప్రభు నోట్లో కూర్చుంటే ఇలా ఏం తెలుసా? రక్తం కార్చబడతా ఉన్నప్పుడు, కొడతా ఉన్నప్పుడు, దూషిస్తా ఉన్నప్పుడు ఎంజన్స్ అన్నాడు ఆ దేవుడు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని యేసు ప్రభు రక్తం క్షమించయ్యా అందరినీ అని మొరపెట్టింది. హల్లెలూయా. హేబెల్ రక్తం క్షమించు బాబా చెయ్యి ఏదో ఒకటి మాట్లాడింది. హేబెల్ రక్తం యేసు ప్రభు రక్తం ఏం చేయొద్దు, క్షమించు అని మాట్లాడింది. ఎక్కడ? కరుణ పీఠం దగ్గర. హల్లెలూయా. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ ద మ్యాన్ కైండ్ అని మాట్లాడిన రక్తం యేసు ప్రభు రక్తం. అయ్యా మనుషులందరి మీద కరుణ చూపించు ప్రభువా అని మాట్లాడింది యేసు రక్తం. హల్లెలూయా. 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 థ్యాంక్ గాడ్ ద బ్లడ్ స్పీక్స్. రక్తం మాట్లాడుతుంది, దాన్ని బట్టి దేవుని కొద్దిగా రాసి చెల్లిస్తాం. హల్లెలూయా. యేసు రక్తం నీ పక్షంగా నా పక్షంగా మాట్లాడింది. హల్లెలూయా. మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం అని ఉందా? మరి శ్రేష్టంగా పలికిన ప్రోక్షణ రక్తం అని ఉందా? చెప్పాలి చెప్పాలి, రావాలి రావాలి రావాలి. మరి శ్రేష్టంగా పలికిన ప్రోక్షణ రక్తం అని ఉందా? మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని ఉందా? మరి శ్రేష్టముగా పలుకు అని ఉందా అనమాట. ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్. ఈవెన్ టుడే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ మీ. ఈ రోజు కూడా యేసు రక్తం సాక్ష్యం పలుకుతుంది, మాట్లాడుతుంది, పలుకుతుంది నీ పక్షంగా నా పక్షంగా. అర్థంగా? యేసు ప్రభు రక్తం మాట్లాడుతూనే ఉంది. హేబెల్ రక్తం ఇంకా మాట్లాడుతుందా? మాట్లాడట్లా. పరిశుద్ధ రక్తం ఇంకా మాట్లాడుతుందా? మాట్లాడట్లా. యేసు రక్తం ఇంకా ఎందుకు మాట్లాడుతుంది? ఆ రక్తంలో జీవం ఉంది కాబట్టి. హల్లెలూయా. ఆ రక్తంలో జీవం ఉంది కాబట్టి ఇంకా యేసు రక్తం మరి శ్రేష్టంగా నీ పక్షంగా నా పక్షంగా మాట్లాడుతానే ఉంది, పలకతానే ఉంది. ఎక్కడా? అతి పరిశుద్ధ స్థలంలో. దేని మీద? కరుణాపీఠం మీద. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నీ పేరు మోగుతుంది దేవుని సింహాసనం దగ్గర. నీ పేరు మోగుతుంది. నీ పేరు పలకబడతా ఉంది, నీ పేరు మెన్షన్ చేయబడుతుంది. ఎక్కడా? ఎక్కడా? కరుణాపీఠం మీద. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ పేరుని తలుచుకుంటూ, దేవుడు నీ పేరు మెన్షన్ చేయబడుతున్నప్పుడు దేవుడి మైండ్లో వస్తున్న థాట్ చెప్పండి. ఫస్ట్ థాట్ చెప్పండి, మెర్సీ మెర్సీ మెర్సీ. బాగుంది పెట్టుకోండి. నిరంతరం యాజకుడే ఉన్నాడా? నిరంతరం యాజకుడే అన్నాడు. హల్లెలూయా. రక్తం ఇంకా మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. అర్థమవుతుందా? డైలీ మాట్లాడుతుందా మన గురించి? కాబట్టి హీస్ డాష్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. మెర్సీస్, హీస్ మెర్సీస్ ఆర్ న్యూ. హీస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. హల్లెలూయా. కరుణాపీఠం మీద కూర్చో ఉండే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా అమూల్యమైన నిష్కలకమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించబడిన దాన్ని బట్టి అది మాట్లాడే రక్తం కాబట్టి నీ పేరు మెన్షన్ చేయబడుతూనే, రక్తం స్వరంతో నీ పేరు మెన్షన్ చేస్తూనే దేవుడు తలంచే మొట్టమొదటి తలంపు మర్సీ. మర్సీ. హల్లెలూయా. ఫర్ ఎవర్, ఇంకెటర్నిటీకి దేవుడు నీ మీద కోపంగా లేడంతే. లేడంతే. దేవుడు మన మీద కోపంగా లేడంతే. హల్లెలూయా. అదే డామినెంట్ థాట్ గాడ్ హ్యాస్ టువర్డ్స్ us ఏం చెప్పండి? మర్సీ. ఎందుకని? మన ప్రార్థనల కంటే ఎక్కువగా, మన అంగళార్పు కంటే ఎక్కువగా, మన కన్నీటి ఎక్కువగా, మనం కార్చే చీవుడి కంటే ఎక్కువగా, గొప్పగా యేసు ప్రభు రక్తం కరుణాపీఠం దగ్గర మాట్లాడుచున్నది. హల్లెలూయా. చేసిన వాళ్ళు ప్రార్థన నీకంటే ముందు మీ అన్న చేసినాడు అని చెప్తాడు దేవుడు.
అన్న అంటాడా చేసినావు లేరా ప్రార్థనలో 2019లో చేస్తున్నావు గ్రేస్ అండ్ గ్లోరీ అని 2019 సంవత్సరాల క్రితం మీ అన్న చేసినాడు రా నీ కోసం ఈ ప్రార్థన అని చెప్తాడు యేసయ్య అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. ఏ ప్రార్థన? 2019లో గ్రేస్ అండ్ గ్లోరీ అయ్యా అని యేసు ప్రభు రక్తం అప్పుడే నీ గురించి నా గురించి మాట్లాడినది. హల్లెలూయా. మనం ఏదో మనం అడిగినట్టు మనం పొందుకున్నట్టు మన విజ్ఞాపం చేసి మన అంగలాస్తున్నట్టు మన కాళ్ళు పట్టుకున్నట్టు మనకంటే ముందుగా మాట్లాడేసింది రక్తం. హల్లెలూయా. మాట్లాడే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తము, మాట్లాడుతుంది యేసు ప్రభు రక్తము. హల్లెలూయా. 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 ఇంకా ఉన్నారన్నమాట. మనం పాలు పోయాల్సిన అవసరమే లేదు. అంటే పాలాభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవునికి. మనం నూనె అభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవునికి. లేకపోతే కారపొడి అభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవుడికి. పసుపుడి అభిషేకం చేయాల్సిన అవసరమే లేదు దేవుడికి. పసుపుల అభిషేకం చేయాల్సిన అవసరం లేనే లేదు దేవుడికి. దేవుడి కరుణాపీఠ మీద రక్తం అనే అభిషేకం జరిగింది. రక్తాభిషేకం కరుణాపీఠానికి జరిగింది. దేవుడి నిత్యత్వానికి శాంతించేసాడు. గొడ్ల అవసరంలా, గేదెల అవసరంలా, మేకల అవసరంలా, ఏం అవసరంలా, తన ప్రియకుమారి రక్తాన్ని బట్టి సాటిస్ఫై అయిపోయినాడు దేవుడు. హల్లెలూయా. 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 సరే, దేవదూతలు ఆ పక్క ఈ పక్క తిరగతా మనం కాపలా ఉండే దేవదూతలు ఎస్పెషల్లీ మనకి దేవతలు కాపాచాడు అనుకోండి. దేవతలు డైలీ మన బిహేవియర్ని గమనిస్తా, ప్రభువా వాడు కాపలా మనం పంపించినావు, వాడు పెద్ద గమారుడు, అదే సక్రంగా బైబిల్ చదువుకోడు, ప్రార్థన చేసుకోడు అని చెప్పి దేవుడికి వెళ్ళి మన గురించి మనకు పరిచయం దేవతలు సాక్ష్యం చెప్పారు అనుకోండి. అదే ఇమీడియట్గా యేసు రక్తం చేసి తెలుసా మర్సీ అని మాట్లాడుతుంది. సరేలేరా అని మాట్లాడుతుంది. హల్లెలూయా. అంత కృప చూపిస్తున్న దేవుడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకొనని రోజు, నువ్వు బైబిల్ ధ్యానించని రోజు, నువ్వు ప్రార్థనే చేసుకొని రోజు, నువ్వు దేవుడి మీద సనిగిన రోజు, నువ్వు దేవుడి మీద కోపం పెట్టి అలిగి అన్నం మానేసి అదొక 10 రూపాయలు లేదని లేకపోతే ఇంకోటి తీరలేదని అలిగి ప్రార్థన చేసుకోని రోజు నువ్వు ఎట్ట బతికి బట్ట కట్టినావు? ఎందుకు దేవుడు గత రాలేదు? ఎందుకు దేవుడు ఏం చేయలేదు? ఆ రోజు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు నీకు ఏం కాలేదు? ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, పైపించి దేవుడు అలిగినట్టు సరిగినట్టు మూతి ముడుచుకొని ఉండేది. ఆ రోజు అంతా నీకు క్షేమం ఎట్లా వచ్చింది? యేసు ప్రభు రక్తం నీ పక్షంగా మాట్లాడుచున్నది కాబట్టి. అంతా మా మదర్ ప్రార్థనలు బ్రదర్, అంతా మా పాస్టర్ ప్రార్థనలు, మా సంఘమంతా ఇట్లా ఉన్నామంటే మా పాస్టర్ ప్రార్థనలే. నీ మూతి మీ పాస్టర్ మూతి. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. హల్లెలూయా. 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 See, your pastor might not be feeding you well. సరైన ఆత్మీయాహారం పెట్టకపోతుండొచ్చు పాస్టర్, మీ కొరకు ప్రార్థన చేయకపోతుండొచ్చు పాస్టర్, మీ కొరకు అర్థం తిని నిద్రపోవచ్చు మీ పాస్టర్. అయితే అన్ని పాస్టర్ల కంటే గొప్ప పాస్టర్, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఆడున్నాడు. నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. Always have faith in that person who has shed his blood for you and me. చెప్తాం పలుకు ప్రోక్షణ రక్తము, మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము. హల్లెలూయా. రెండు. అందుకే దయ్యాలకి యేసు రక్తం అంటే అస్సలు పడదు. దయ్యాలకి యేసు రక్తం అంటే అస్సలు పడదు. అదొస్తే చిర్రెత్తిపోతాయి, ఫ్రస్ట్రేట్ అయిపోతాయి, ఇరిటేట్ అయిపోతాయి దయ్యాలు యేసు ప్రభు రక్తం అంటే. అర్థమవుతుందా? ఒకసారి రెస్టారెంట్ సంబరాలను గొప్ప దైవసేవకుడు ఉన్నాడు. ఆయన దేవసేవ బాగా వాడబడిన వ్యక్తి. ఆయన ఒక దగ్గరికి వెళ్ళి మీటింగ్ వెళ్తే ఒక యవనస్తురాలను తీసుకొచ్చారంట. ఈ అమ్మాయికి దయ్యం పట్టింది సార్, మీరు ఈ అమ్మాయి బాగు చేయాలని చెప్పి తీసుకొచ్చారంట. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు. ఆ అమ్మాయి లోకల్గా ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు అన్నమాట. తెలుగు అనుకోండి ఫర్ సపోజ్, తెలుగు ఒకటే వచ్చామంట, ఇంగ్లీష్ ఆ అమ్మాయికి రాదు. కానీ లోపల నుంచి దయ్యాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయంట. అర్థమవుతుందా? ఆయన ఎదురుగా రాగానే దయ్యాలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయంట. ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా? ఫస్ట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు చూసారా, చెప్పిస్తుందంట వాళ్ళని.
అర్థమవుతుందా? తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ చెప్పిస్తాడు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏం తెలుసా? ఆర్డర్ అనమాట. తండ్రిని చెప్పించి కుమారుని చెప్పించడం, పరిశుద్ధాత్మ చెప్పడం. నెక్స్ట్ ఏం తెలుసు? ఇమ్మీడియట్గా యేసు రక్తాన్ని ఆర్డర్ చూడండి. దయ్యాలు ఫాలో అయ్యే ఆర్డర్ చూడండి. అర్థమవుతుందా? పద్ధతిగా చెప్తాయంట. అవి పద్ధతి కంటే క్రమంగా చెప్తాయి అనమాట. అర్థమవుతుందా? పరిచర్య క్రమం అంటారు చూసారా? వాళ్ళ కాలం ఉంటుంది బాగా. అర్థమవుతుందా? తండ్రి దూషిస్తాయంట, తండ్రిని దూషించాయంట, కుమారుని దూషిస్తుందంట, పరిశుద్ధాత్మ శాపనార్థాలు పెట్టామన్నమాట. తర్వాత యేసు రక్తం అన్నమాట. ఆర్డర్ అనమాట. అదే ఆర్డర్లో జరుగుతున్న ఖర్చు చేస్తూ ఉందంట, చెప్పిస్తూ ఉండంట. అర్థమవుతుందా? యేసు ప్రభు రక్తంలో పో అంట తెలిపిందంట. ఇంకొకసారి ఇంకొక పాస్టరు ఒక ఆమెకి ఆమె బాగా వెనకబడింది. క్రైస్తవురాలే, కొంచెం వెనకబడింది. ప్రార్థనలు గుడి అన్నీ వెనకబడింది అనమాట. దూరినాయి అన్నట్లు. దూరిన తర్వాతకి ఆ పాస్టర్ దగ్గరికి రాగానే వేరే పాస్టర్ దగ్గరికి రాగానే ఆయన మెడకాయ పెట్టేసుకుందంట. ఆయన మెడకాయ పెట్టేసుకొని గట్టిగా ఊచేస్తున్నాడు. చంపేస్తా నేను అని చెప్పి మెడకాయ పెట్టేసుకుంటా. నిన్న బాగా గట్టి కొట్టుకుందంట. అదే కదా, బాగా మనుషుల పవర్ కంటే దయ్యాలు కొంచెం బలంగా అవుతాయి. అర్థమవుతుందా? ఈ గట్టి వస్తుందంట. గట్టికి వచ్చేసరికి ఏంటంటే వచ్చి రాని గొంతుతోటి ఏసు రక్తం అన్నాడంట 3 సార్లు. అర్థమవుతుందా? ఏసు రక్తం అన్న 3 సార్లు వదిలేస్తుందంట గ్రిప్పు. ఆ పదం పలికితే ఒకటి నచ్చదు. అదే వదిలేసిందంట. వదిలేసి యేసు ప్రభు రక్తం పోక్షం కింద మనిషి తీసుకొస్తాను పో అంటే వెళ్ళిపోయాయంట. ఇదే పాస్టర్కి ఇంకొకసారి మధ్యరాత్రిలో, ఇది చాలామంది జనరల్ వస్తుంది, చాలామందికి వస్తుంది. ఈ మధ్యరాత్రిలో ఆయన మీద ఎవరో కూర్చున్నట్టు, ఆయన గుండె నొత్తేసినట్టు, ఊపిరి ఆడినట్టు. అదొక అబ్బో ఎంతమంది సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం అయితే అదొక ఆయన మధ్యరాత్రిలో మంచి నిద్రపోతుంటే బాగా గుండె తెచ్చినట్టు, గుండె ఆగిపోద్ది, ఊపిరి ఆడట్లేదు అని లేస్తారు చూసారా? అట్లా అనిపించిందంట ఆయనకి. ఆ టైంలో ఆయన వచ్చి రాని గొంతుతో రక్తం అని 3 సార్లు అంట ఎగిరిపోయిందంట. ఆ నిద్రమత్తులో ఆ ఊపిరి ఆడిన ఆ సమయంలో రక్తం అని 3 సార్లు అంట వెళ్ళిపోయిందంట. నెక్స్ట్ రోజు అదే టైంకి వాళ్ళ భార్యకి అంట, పక్కనే పడుకున్న వాళ్ళ భార్యకి అదే మళ్ళీ గుండె తెచ్చినట్టు. అదొక ఆమె చేసింది తెలుసా? మళ్ళీ రక్తం 3 సార్లు ఇమీడియట్గా అంతే వెళ్ళిపోయిందంట. అదొక మనం ఏం చేస్తుంది తెలుసా? అటు రాగానే మా ఇంట్లో పాతన పెట్టండి, 3 వారాలు పాతన పెట్టండి. 3 వారాలు, ఒక వారం 3 వారాలు పెట్టాలి. అదొక ఇంకా మరీ తగ్గొట్టామంటే 7 వారాలు. ఏం పడడానికి? విశ్వాసంతో యేసుప్రభు రక్తాన్ని తీసుకొని, నేలకి మీద ట్యాబ్లెట్ పెట్టుకున్నట్టు యేసుప్రభు రక్తాన్ని పెట్టుకొని, రక్తం గురించి మాట్లాడి, రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, రక్తాన్ని విశ్వాసంతో అప్లై చేసే వాళ్ళకి దేవుడి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. హల్లెలూయా. కొన్ని చర్చిలోకి పోయాం అనుకోండి, ప్రభు బల్ల సిచ్యువేషన్ అంతా ప్రభు బల్ల ఇస్తూ ఉంటారు అనమాట. ప్రభు బల్ల ఇస్తూ ఉంటే ప్రభు బల్లకి సిద్ధం చేయగలుగుతారు అనమాట. అదొక తుల్లి మొహంతో చేయగలుగుతారు. తుగు మొహం ఉంటుంది అనమాట. ఇటు చేతులు ఎత్తారు అన్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు 2-3 సార్లు తట్టాలి వాళ్ళని. వచ్చిందమ్మా నీ కడిగి తీసుకో అని చెప్పాలంటే అంత మొత్తులో ఉంటారు. వరధ్యానం కాదు, అభిషేకం. అది నిద్రాభిషేకం అనమాట. నిద్రాభిషేకం సైడ్ ఉంటారు అనమాట. అర్థమవుతుందా? పాట ఏం తెలుసా? యేసు రక్తం గురించి పాట. అట్లా ఉండే వాళ్ళకి యేసు రక్తం ఏం పని చేస్తుంది? వీ షుడ్ బి హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు రక్తం అంటే ప్రాణం రావాలి. యేసు రక్తం గురించి పాతుంటే అస్సలు ఎగ్జైట్ అయిపోవాలి. అర్థమవుతుందా? అంతే కదా మాట్లాడుతూ ఉండేది. అదే కదా మన పాపలన్నీ కడిగింది. హల్లెలూయా. చాలా వాల్యుబుల్గా ఘనంగా బాగుంటాయి. ఎవరైతే ఎక్కువ రక్తాన్ని ఘనపరుస్తారో వాళ్ళకి దేవుడి కార్యాలు జరుగుతాయంట. అందుకు ప్రతి ఆదివారం యేసు రక్తం కంపల్సరీగా పడాలని చెప్పేది. హల్లెలూయా. మీరు ఏడన్నా వెళ్ళండి, ఏడన్నా మీటింగ్ పెట్టుకోండి, 2-3 ఏదరవండి, ఏమన్నా చేసుకోండి. అర్థమవుతుందా? నామం గురించి పాడాలా, రక్తం గురించి పాడాల్సింది అంతే. కంపల్సరీ యేసు నామం గురించి పాడాలా, కంపల్సరీ యేసు రక్తం గురించి పాడాలంతే. 19వ శతాబ్దంలో పెద్ద ఉద్యోగాల కొరకు గ్రూపులుగా ఎక్కడెక్కడ తెలియకుండా వేరే జిల్లాల్లో, వేరే రాష్ట్రాల్లో, పాశ్చాత్య దేశాలు ప్రార్థన చేసేవాళ్ళంట. 5 మంది 6 మంది కూర్చొని, లేడీస్ 5 మంది పురుషులు ఎక్కడెక్కడ వేరే దేశాల్లో కూర్చొని ఉద్యోగం కోసం తెచ్చే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళంట. అర్థంగా ఈ దేవుడి కోసం ప్రార్థన చేసేవాళ్ళు అందరికి గ్యారెంటీ పాడే పాడేం తెలుసా? ఉత్త రక్తం అంతే.
ఒక పాట అంతే, పాట అంతా రక్తం అంతే, రక్తం 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 అర్థం, రక్తం పాడడం ఉద్యోగం కావాలా, రక్తం పాడడం ఉద్యోగం కావాలి, రక్తం పాడడం చేద్దాం. ఇట్లా కొన్ని నెలలు చేశారంట. అర్థమైందా? ఒకరు తెలియకుండా ఒకరు విపరీతమైన అభిషేకం దేవుని కుమ్మరించడం, అద్భుతం ఉద్యోగాలు రగలటం జరిగాయి. యేసు రక్తం. హల్లెలూయా. ది ఎంటైర్ హెల్ ట్రెంబుల్స్ అట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు చెప్పాడు కదా, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లని చెప్పాడు. హల్లెలూయా. మీకు విరోధంగా రూపించబడిన ఏ దయ్యం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఏ దయ్యం కూడా మీకు ఎంత మాత్రం హాని చేయలేదు. బ్రదర్ కొన్ని దయ్యాలు, ఈ దయ్యం బ్రదర్ అసలు అది అంత గనపరచదు దయ్యాల్ని. ఆ దయ్యం దగ్గర యేసు రక్తాన్ని కనపరచాలి. హల్లెలూయా. సాతాను బలమంతటి మీద అధికారం మనకిచ్చాడు దేవుడు. అర్థం, మనం సాతాను బలాన్ని, దయ్యం బలాన్ని గనపరచకూడదు అనమాట. అబ్బా ఇది కొంచెం బలమైంది, ఎంత ఈజీగా పడదు, యేసు రక్తాన్నే గనపరచాలి. శిలువ చేత జయోత్సవంతో దేవుడు మన కోసం విజయాన్ని తీసుకొచ్చింది దేవుడు. హల్లెలూయా. 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 అందుకే విశ్వాసంతో ఎప్పుడు యాక్టివ్గా యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? నీ నాలుక మీద యేసు రక్తం ఉండాలి, నీ హృదయం నుండి ఆ రక్తం మీద విశ్వాసం ఉండాలన్నమాట. ఈ నాలుకతో ఇంకా ఈ వదులుతూ ఉండాలి. అర్థమవుతుందా? అదే రక్తం చిలకరించడం, రక్తం కుమ్మరించడం అనమాట. ఏదే? నీ నాలుకే హిస్సోపు, నీ నాలుకే హిస్సోపు. అర్థమవుతుందా? నీ నాలుకే హిస్సోపు అన్నట్లు. అర్థమవుతుందా? ఏడుంటుంది రక్తం లాంటిది, ఏంటిది రక్తం. ఇవన్నీ తీసుకోవడం నాలుగుతోటి నీ హిస్సోపు, నీ మీద, నీ బిడ్డల మీద, నీ డ్యూటీ అంతా వేసుకోవడం. బ్లడ్ 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 అంటా ఉండాలి రోజు బెడ్ల మీద. రక్తం 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 రక్తం. ఏ అంటే నాకు స్కూల్కి పోయే ముందు పగలై పగలై అర్థమవుతుందా? యేసు రక్తం జయం, యేసు రక్తం జయం పోండి బడికి. అప్పుడు తట్టుకొని పడరు, ఆడేటప్పుడు దెబ్బలు తగలవు, సిప్లో ఇట్లా మిస్ అయిపోతారు, ఇట్లా మిస్ అవుతారు, పడజాపోతారు, పడరు, దెబ్బలు తగలపోతే తగలవు, పక్కన వాళ్ళు పడతారు కానీ వీళ్ళు పడరు, అట్లా అనమాట. హల్లెలూయా. నా బిడ్డల మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను, సాతానా సత్యవరా నువ్వు అనపల్లి. హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం, రక్తం మీద నీకు ఉండే విశ్వాసాన్ని బట్టి రక్తం విపరీతంగా పనిచేస్తుంది బిడ్డల మీద. హల్లెలూయా. 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 కొన్ని ఉంటాయి అన్నమాట, అవి చూస్తే కొంచెం భయం వేస్తుంది అనమాట. అదొస్తుందా? దెబ్బ 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 కిటికీలు తిరుగుతుంటా కొడుకుంటా అనమాట. సడన్గా ప్లేట్లు వేస్తాయి పైకి గాల్లో అంటే అనమాట. అదొస్తుందా? తలుపులో తిరుగుకుంటా మా రాత్రిలో. అప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? అల్లగా నిజంగా ఎవరు వస్తున్నట్టుగానే ఉంటుంది నిజంగా. అర్థమవుతుందా? తలుపులు డబ్బ 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 తెలుసుకోవడము, అర్థమవుతుందా? తలుపు గుళ్ళు ఎక్కడెక్కడ అనడము, ఇవన్నీ అక్కడ నిజంగా జరుగుతాయి. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలా? గుండె ఎంత ఫాస్ట్గా కొడుకుని చోట్ల పడుతున్నాడు, ఏ సెక్టర్ జైమ్ అనాలా. ఏమనాలా? మధ్యరాత్రిలో పిల్ల భయపడతారు, ఏమైనా సరే. ఓ పిల్ల భయపడి సరే, వాళ్ళు భయపడ, ఫస్ట్ ఓడి భయపడాలా, ఫస్ట్ ఎవరు భయపడాలా? ఓడి భయపడాలా. ఏ సెక్టర్ జైమ్ అని చెప్పాలా. హల్లెలూయా. బిత్రపోవాలి సాతాను, హత్యలో పెద్ద అరవ పక్కన అని చెప్పాలి సాతాను. అర్థమవుతుందా? ఏదో ఊరికే వచ్చినాలే, ఊరికే చై అనాలా. హల్లెలూయా. అందుకే అట్లా అనాల్సి వస్తుంది, అటు గట్టిగా రాత్రి అనొద్దండి. బిడ్డలు నిద్రపోతున్నారు. అర్థమవుతుందా? బిడ్డలు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ చెయ్యండి, నెక్స్ట్ అనబోతున్నాను బిడ్డలు తెలుసుకొని చెయ్యండి, ఫస్ట్ చేయాల్సి అర్థనండి వాళ్ళకి ఫీలింగ్ కలిపించడానికి కోసం అనమాట. ఉన్నాం పక్కన అన్నట్టు అనమాట. ఇట్లా తడతా ఏ చెయ్యి అప్పుడు ఏమన్నారు, ఎందుకని తన అడుతున్నారులే వేరే వాళ్ళు లే అని చెప్పి సడన్గా గట్టి కలిసి భయపెడతారు కదా. మీద చెయ్యి సడతా ఉన్నాం అనుకోండి, తడతా ఏ సడతా జై పో చే అట్లా ఉన్నారనమాట. అప్పుడు తడతా వీళ్ళు ఏం ఫీల్ కానీ లేరు అనమాట. ఓకే మా వల్ల కాదు, లే కుక్క వచ్చినట్టుంది అనుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. తిట్టేదానికి మనకేం కాదు. నిద్రలో డిస్టర్బ్ చేస్తే తిట్టద్దా? లేచుకోండి, తిట్టద్దా? మధ్యరాత్రి నిద్ర డిస్టర్బ్ చేసి తిట్టద్దా సాతాన్ని? సిగ్గులో సచ్చినాడా? అదే అని తిట్టాలని ఏ సడతా జై నా మీద, నా బిడ్డల మీద ఏ శాతం ప్రోక్షించుకున్నాను. పీపుల్ ఆఫ్ గాడ్, డైలీ మార్నింగ్ డైలీ నైట్ ఆల్వేస్ స్ప్రెడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అయ్యా ఇంటి మీద, గృహం మీద, కలిగిన సమస్త మీద, నా మీద, బిడ్డల మీద అన్నీ నేను యేసు రక్త ప్రోక్షణ తీసుకొచ్చుకుంటున్నాను ప్రభా. చేత అంటకూడదని ప్రార్థిస్తున్నాను ప్రభా అని పొద్దున రాత్రి, మార్నింగ్ లేవగానే, తర్వాత రాత్రి నిద్రపోయేటప్పుడు కంపల్సరీగా వాచ్మెన్ కదా తిరిగినట్టు నీ ఇంటి చుట్టూ నువ్వే తిరిగి యేసు రక్తాన్ని ప్రోక్షించుకొని పండుకోవాలా. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతావు. హల్లెలూయా. ఇది క్రమేపీ చేస్తూ ఉంటే వీళ్ళు ఎదుగుపెట్టి లేరురా, ఇంక ఈ ఏరియా మనం ఖాళీ చేయాల్సిందే, వేరే దగ్గరికి ఎత్తుకోవాలా ఇల్లు అని చెప్పి పోతాయి.
దయ్యాలు. హల్లెలూయా. ఇన్ కంబాటింగ్ విత్ ద డెవిల్, ద ఎనిమీ, అర్థమవుతుందా? శత్రువు మీద పోరాటప్పుడు మనకు విజయం దేవుడు దేంతో సంపాదించాడంటే ఆయన రక్తం బట్టి సంపాదించాడు. గుర్తుపెట్టుకోండి, చూడండి, సాతాను కబిన హస్తాల్లో మనుషులు ఉన్నాడా లేడా? నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అన్నాడా అనలేదా? సాతాను అనిన తర్వాత ఎట్ట దేవుడు ఓడించాడు? వాడు ఎట్లా సైలెంట్ అయ్యాడు? ఎట్ట వాడిని నిరాధుడిగా చేశాడు దేవుడు? ఎట్ట ఓడించి వేడుకు అప్పగించాడు? ఏం మీన్స్? ఇదికోరా నా రక్తం లీగల్గా కొనేస్తాను, దిస్ ఈజ్ ద లీగల్ ప్రూఫ్. రక్తం. హల్లెలూయా. నువ్వు కార్చగలవారా రక్తం అంటే? సాతానుడు నో నో, వాడి దగ్గర రక్తం లేదు. హల్లెలూయా. రక్తంతో దేవుడు మనల్ని స్వార్జితంగా కొనేసుకున్నాడు. రెక్స్టన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి, భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి, రక్తం గార్చి, మరణించి, పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభువుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.